Hi, good afternoon, Andy. This is Dr. Ajay P. Mosu. I'm a consultant vascular and endovascular surgeon and diabetic foot specialist. ఈ రోజు వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడతామండి. వాట్ ఈస్ వెరికోస్ వెయిన్స్ అండ్ ఎందుకు మీరు వాస్కులర్ సర్జన్ దగ్గర రావాలి? వెరికోస్ వెయిన్స్ అంటే బేసిక్లీ మీ గుండె నుంచి వచ్చిన రక్త సరఫరా, పాదంకి వచ్చిన రక్త సరఫరా మళ్ళీ గుండెకి వెళ్ళాలి. ఆ ట్యూబ్ని వెయిన్స్ అంటారు. ఈ చెడు రక్తం మీ పాదం నుంచి మళ్ళీ గుండెకి వెళ్ళడానికి ప్యాసేజ్ని వెయిన్స్ అంటారు. సో ఈ వెయిన్స్లో ప్రాబ్లం వచ్చేది, ఈ వెయిన్స్లో లీకింగ్ వెయిన్స్ లేదంటే వెయిన్స్లో బ్లడ్ రివర్స్ రావడమే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇప్పుడు ఎవరెవరికి వెరికోస్ వెయిన్స్ రావచ్చు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ వెరికోస్ వెయిన్స్, ఒబిసిటీ, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు రావచ్చు, ఎక్కువ టైం నిలబడడం వల్ల, జాబ్స్ విచ్ నీడ్ లాంగ్ స్టాండింగ్ అవర్స్ వాళ్ళకు వెరికోస్ వెయిన్స్ రావచ్చు, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేదంటే జెనెటిక్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ రావచ్చు, ఇంకొకటి పాత క్లాట్ వచ్చింది కాలంలో, డీవీటీ లేదంటే రక్తం గడ్డం కట్టింది, అటువైపు పేషెంట్స్కి వెరికోస్ వెయిన్స్ రావచ్చు. సో ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల పేషెంట్స్కి ప్రాబ్లం ఎటువైపు ప్రాబ్లం రావచ్చు అంటే అన్ని మోకాల కిందనే ఉంటుంది. ఎక్కువ టైం నిలబడితే కాళ్ళల్లో వాపులు రావడం, ఎక్కువ టైం నిలబడితే కాలు బరువుగా అనిపించడం లేదంటే కాళ్ళల్లో పిక్కలు పట్టడం, చర్మం నలుపు రావడము, లాస్ట్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ గాయాలు అవ్వడం. సో ఇటువైపు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు అట్ ది ఎర్లియస్ట్ ఒక వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే విత్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మన వెరికోస్ వెయిన్స్ అన్నీ మనము లేజర్ సర్జరీ లేదంటే గ్లూ టెక్నాలజీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇదన్నీ నేను లోకల్ అనస్థీజియాలో యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్ చేస్తున్నాను, విదౌట్ ఎనీ స్కార్స్ ఆర్ కట్స్. థ్యాంక్ యూ.